ఉత్తప్పుడు అంటే ఖాళీ సమయంలో అని. ఉత్తప్పుడు అంతా పోవచ్చావు బి యాసంగం లేకుండా ఏదైనా యాసంగం ఉందని చెప్తే ఈ తట్టు కూడా రావే అని చెప్పి అంటుంటారు. ఖాళీ సమయము వెసులుబాటు అనే దానికి బదులుగా ఉత్తప్పుడు అనే దానికి పదాన్ని ప్రయోగిస్తారు. అట్లే మరొక పదం ఉత్తబిత్తల, అంటే బట్టలు లేకుండా ఉండడాన్ని ఉత్తబిత్తలుగా అనేసి అంటారు. ప్రే పిల్లడా ఏంద్ర అట్లా ఉత్తబిత్తలా తిరుగుతాండావు, పోయి ఇంట్లో పోయి షెడ్డి అన్న వేసుకోబో అనేసి పెద్దలు అంటూ ఉంటారు. ఈ ఉత్తబిత్తలు అనేది అంటే బట్టలు లేకుండా నగ్నంగా ఉండడాన్ని ఉత్తబిత్తల అని చెప్పి అంటారు. అట్లే ఉతాళం మనిషి అనేది మరొక పదం. ఉతాళం మనిషి అంటే బాగా గర్వం ఉన్నటువంటి వ్యక్తి, బాగా పొగరబోతు అనే దానికి బదులుగా ఉతాళం మనిషి అనేటటువంటి ప్రయోగాన్ని ప్రయోగిస్తారు. ఆయప్ప అంతా ఉతాళం మనిషిరా, ఆయప్ప జోలికి ఎందుకు పోతారు మీరు అని ఇట్లాంటి ప్రయోగాలు మనం చూడొచ్చు. అట్లే ఉత్తోడు అంటే ఉత్తోడు అంటే ఏమీ లేదు ఈయన దగ్గర, ఏమీ లేనటువంటి వ్యక్తిని ఉద్దేశించి ఉత్తోడు అని చెప్పి సంబోధిస్తారు. వాళ్ళంతా ఏం లేదురా వాని దగ్గర అంతా, వాడంతా ఉత్తోడు గాని ఊరికి వాడిని అడిగినా లాభం లేదు అనేసి అంటుంటారు. అంటే ఏమీ లేనటువంటి వాడిని ఉద్దేశించి ప్రయోగించేటటువంటి పదం ఉత్తోడు. అట్లా ఉదరం ఎక్కడం. ఉదరం ఎక్కడం అంటే లావుగా అవడం. అంటే ఏమైంది బి ఒళ్ళంతా ఏం ఉదరం ఎక్కినట్టు కనబడుతుంది, ఏం ఒంట్లో ఏమన్నా బాగాలేదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ముఖం ఉదరం ఎక్కింది అని, ఏదైనా పడుకొని లేసావా ఇప్పుడే ముఖం అంతా ఉదరం ఎక్కినట్టు ఉన్నట్టు లావుగా అయ్యిందని దానికి బదులుగా ఉదరం ఎక్కడం అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తారు. అట్లే ఉదరాభద్ర అంటే తొందరపాటుతో అనే దానికి బదులుగా వానికి ఏ పని చెప్పినా అంతేరా ఉదరాభద్ర చేచ్చ అంటాడు, తొందర నిదానంలా ఏంలా అని చెప్పి అంటారు. అంటే తొందరపాటు అనే దానికి బదులుగా ఉదరాభద్ర అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.